లావు విత్తనాలు ఏం చేయాలంటే ఇలా గనుపులు ఉన్నాయి కదా పైకి కనిపించేవి, అవి భూమి వైపుకు తిరిగి ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి. అప్పుడు తొందరగా జర్మినేట్ అవుతాయి. ఇక ఇలా చిన్న చిన్న పాదులా చేశాను, ఎందుకంటే సమ్మర్ కదండి. ఇంకా వీటిలో వాటర్ నిలిచేలాగా పెట్టుకుంటే మనం తొందరగా జర్మినేట్ అవుతాయి. లేకపోతే మళ్ళీ ఎండలకి వేడి ఎక్కువై ఇంకా జర్మినేట్ అవ్వవు అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా చిన్ని చిన్ని పాదులా చేశాను. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ పట్టేద్దాం. 4 రోజుల క్రితం ఇక్కడ తమ్మ చెట్టు విత్తనాలు అయితే నాటాను. చూసారు కదా, చక్కగా జర్మినేట్ అయిపోయాయి. ఇవి నార్మల్ బెండ విత్తనాలండి. అవి బాగానే జర్మినేట్ అయ్యాయి. కొన్ని అక్కడక్కడ జర్మినేట్ అవ్వలేదు. సో అక్కడ జర్మినేట్ అవ్వని చోట ఏం చేద్దామంటే, మన దగ్గర చెట్టు బెండ విత్తనాలు ఉన్నాయి కదా, అవి నాటుదాం ఈరోజు. ఇది చెట్టు బెండ విత్తనాలు. ఇందులోంచి ముందుగా మనం సీడ్స్ తీద్దాం. కొన్ని బాగానే జర్మినేట్ అవుతున్నాయండి. నేను టెర్రస్ మీద కూడా వేసాను, చాలా జర్మినేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా ఇక్కడ వేసేద్దాం. మొన్న తోటకూర హార్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టేశాను కదా స్టెమ్స్, విత్తనాలు ఉన్నాయి రాలుతాయని చెప్పేసి. చక్కగా చాలా వరకు రాలేయండి. ఇప్పుడు అవన్నీ కూడా తీసి చల్లుతాను ఒక మడిలో. మనం ఇలా చెట్ల నుంచి హార్వెస్ట్ చేసిన సీడ్స్ అవి వెంటనే మళ్ళీ మనం నాటుకుంటే చాలా చక్కగా త్వరగా జర్మినేట్ అవుతున్నాయండి. ఇది మంచి రిజల్ట్ మనకి. మనం షాప్స్లో కొనేవి అంత త్వరగా జర్మినేట్ అవ్వవు, కొన్ని ఏమో ఫెయిల్ కూడా అవుతుంటాయి. బట్ మనం హార్వెస్ట్ చేసిన సీడ్స్ మనం వేస్తుంటే అవి చాలా చక్కగా జర్మినేట్ అవుతున్నాయి, అలాగే హెల్తీగా కూడా పెరుగుతున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి సీడ్స్ కలెక్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు వాటరింగ్ చేస్తున్నారు మొక్కలకి. అండ్ అలాగే ఇక్కడ గోంగూర హార్వెస్ట్ చేసాం కదా, పచ్చడి కూడా పట్టాము, తింటున్నాము. చాలా టేస్టీగా ఉందండి. మా మమ్మీ పట్టింది పచ్చడి. అయితే ఇంకా ఈ మడిలో అన్ని కలుపు మొక్కలన్నీ తీసేసి సాయిల్ అంతా లూజ్గా చేసి దీంట్లో అయితే గోట్ మాన్యూర్ వేసి ఇంకా విత్తనాలు చల్లుతున్నాను. సేమ్ మళ్ళీ అదే గోంగూర విత్తనాలు. అయితే ఇంకా ఈ రోజుకైతే వర్క్ అయిపోయిందండి. వాటరింగ్ చేయడము, విత్తనాలు చల్లుకోవడము, హార్వెస్ట్ చేయడము, కలుపు తీయడము, తర్వాత ఇంకా చివరిగా తమ్మకాయలు ఉంటే ఇవి హార్వెస్ట్ చేసి తీసుకెళ్తున్నాను ఇంటికి. ఇలా డైలీ వర్క్ అంతా అయిపోయాక ఏదో ఒక చిన్ని హార్వెస్ట్ ఉండిద్ది, ఏ రోజుకి ఆ రోజుకి వండుకోవడానికి. ఈరోజు మన గార్డెన్ ఫామ్ వర్క్ మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శబాష్. కాకరకాయలండి, అసలు మన గార్డెన్లో కానీ మిద్దె తోట మీద కానీ వేసే పనే లేదు. పండిన 1-2 కాయలు పడుతూ ఉంటాయి, మళ్ళీ అవే మొలకెత్తుతూ ఉంటాయి, హార్వెస్ట్కి రెడీ అవుతూ ఉంటాయి. అసలు కాకరకాయలు, ఈ ఆకుకూరలు అయితే విత్తనాలు ఒక్కసారి వేసి ఇంకా మర్చిపోతే చాలండి, ఇంకా మనకి వద్దన్నా కూడా హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. కాకరకాయలు కొన్ని అయితే అసలు నెలలే అయిందండి, రోజులు కాదు నెలలే. ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది బయట నుంచి హార్వెస్ట్ చేద్దాం, ఇది రావట్లేదు. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు కాకరకాయలు కొనడమే మానేసాము, మేమే తింటూ ఉంటున్నాము. ఎందుకంటే ఇవి నెలకి 2-3 సార్లన్నా హార్వెస్ట్ వస్తూ ఉంటాయి. పైన పాకిస్తే కోతులు మొత్తం తుంచి పడేస్తున్నాయని చెప్పేసి నెట్ లోపల ఇలా కిందకి పాకిస్తున్నాం అనమాట. ఇంకా కింద హార్వెస్ట్ చేయాల్సిందే. మనకి ఇలా చూస్తే అసలు కాయలు లేనట్టుగానే అనిపిస్తాయి, కానీ కోసేటప్పుడు చాలా కాయలు కనిపిస్తాయండి. చూడండి ఎన్ని కాయలు, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ కొత్త. ఎందుకండి ఇలా పండిపోయిన కాయలు మళ్ళీ ఇక్కడే పడి విత్తనాలు మళ్ళీ మొలుస్తుంటాయి. ఇలా పండిపోయిన కాయలు నేను హార్వెస్ట్ చేసి అసలు తీసుకోను, ఇక్కడే వదిలేస్తాను. కాకరకాయలు హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇవి అవి అని వేసి హార్వెస్ట్ అయితే అయిందండి. 1 కేజీ కాకరకాయలు వచ్చాయి మనకి ఈరోజు. ఇంకా యాజ్ యూజువల్ వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి హార్వెస్ట్ చేయాలి. బట్ ఈరోజు పచ్చిమిర్చి అయితే చేయను, ఇంట్లో ఉన్నాయి. ఒక 2 డేస్ ఆగి చేస్తాను, అప్పుడు ఫ్రెష్గా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అనవసరంగా. సో వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను. రీసెంట్గా మా బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాశాడండి. ఇంకా తను ఖాళీగానే ఉన్నాడు. కాకపోతే రంజాన్ నెల స్టార్ట్ అయింది కదా, రోజా ఉండడం వల్ల ఒక 10 డేస్ నుంచి మేము రిలాక్స్ అవ్వడానికి వదిలేసాం ఎగ్జామ్స్ అయిన తర్వాత.
ఇంకా ఫామ్కి అయితే తీసుకొచ్చాము. తనకు కూడా స్లోగా అలవాటు చేయాలి వర్క్, ఇవి హార్డ్ వర్క్ లాంటివి అని చెప్పేసి. పొలుగుతో కింద పైన చేసేటప్పుడు సాయిల్ చేతిలో బొబ్బర్లు వచ్చి కొంచెం వాటర్ ఫిల్ అయి ఉండిద్ది కదా. సో అది తనకి తెలియకుండా అలాగే కంటిన్యూస్గా చేస్తుండటం వల్ల అది పగిలి అసలు తనకి మంట పుట్టింది. ఫస్ట్ డేనే పాపం చేతికి పంచర్ వేసుకున్నాడు. ఇంకా తనకు కూడా అలవాటు అవ్వాలి, ఇక్కడ గార్డెన్ అంటే ఏంటి, ఏం చేస్తాం అనేది తనకు కూడా తెలియాలని చెప్పేసి తీసుకొచ్చాము. అయ్యో ఫస్ట్ డే తీసుకొస్తే ఫస్ట్ డేనే పంచర్ వేసుకున్నాడు మా బాబు. బుడక మారుతా హే. టమాటా మొక్కలు, సొరకాయ మొక్కలు, మొక్క హెల్తీగా ఉన్నా బలంగా ఉన్నా కాయలు కూడా బాగా మంచి సైజులో ఉన్నా కూడా కుళ్ళిపోతుంటాయి. ఎందుకు కుళ్ళిపోతాయంటే మనం ఓవర్ వాటరింగ్ కనుక ఎక్కువ చేసామనుకోండి కుళ్ళిపోతాయి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా. సో వీటికి కొంచెం ఇంత పెద్ద సైజు వచ్చేసాక టమాటాలు ఇంకా వాటరింగ్ అనేది చేయడం మనం ఆపేస్తూ ఉండాలి. అప్పుడే మనకి టమాటాలు కుళ్ళిపోకుండా ఇలా హెల్తీగా పెద్ద సైజులో వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఒక టమాటా ఎంత పెద్ద ఉందో, ఇన్ని కాయలు పండి ఉన్నాయి చూసారా. ఇలా చూడండి భూమి కూడా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా 2-3 డేస్కి మాత్రం ఒక్కసారి మాత్రమే మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి, డైలీ ఇవ్వకుండా. డైలీ ఇచ్చామంటే ఇంకంతే, పండడం తక్కువ కుళ్ళడం ఎక్కువ అయిపోయింది అనమాట. సొరకాయలు కూడా అంతేనండి. కాయ మనకి కొంచెం మంచి పెద్ద సైజులో వచ్చింది, పూత పింద బాగా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం వాటరింగ్ అనేది తగ్గించాలి. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే టమాటా అండ్ సొరకాయ మీకు ఎన్ని పిందులున్నా వేస్ట్ అయిపోకుండా చక్కగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా టమాటాలు అయితే ఎన్ని హార్వెస్ట్లు అయిపోయినాయి. టమాటా అండ్ వంకాయలు. సో ఇదండి 2 డేస్ ఫామ్ వర్క్. అలాగే ఇంకా గోంగూర మనం విత్తనాలు తీసాం కదా, ఇంకా విత్తనాలు కూడా అన్నీ కలెక్ట్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఈ విత్తనాలు కూడా నాటుతాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.